రేపే సింగపూర్ టూర్కి వెళ్లబోతున్న సీఎం చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా బీజేపీ యాత్ర, కర్నూలులో డీఆర్డీఓ పరీక్ష సక్సెస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 న్యూస్ ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పర్యటించారు. రూరల్ మండలం గోల్లాపురంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం హిందూపురం వీవర్స్ కాలనీలో తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో తన లాయర్తో కలిసి విచారణకు హాజరయ్యారు. ఆయన్ను డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు విచారిస్తున్నారు. ఈ నెల 7న కోవూరులో జరిగిన వైసీపీ సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆమె ఫిర్యాదు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడుపై గతంలో జరిగిన దాడి కేసును సీఐడీకి బదిలీ చేశారు. 2022లో నిమ్మల రామానాయుడు అంగర రామ్మోహన్ పై ఓ సభలో కొంతమంది దాడి చేశారు. దాడి సమయంలో నిందితుల దగ్గర మారణాయుధాలు ఉన్నాయని, కుట్రపూరితంగానే దాడి చేశారంటూ నివేదికలో పేర్కొన్నారు. ఏపీ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. తన యాత్ర 3 విడతల్లో కొనసాగుతుంది అన్నారు. కడప నుంచి యాత్రను ప్రారంభించబోతున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, ప్రతి గ్రామంలో కాషాయ జెండాను ఎగరవేయడమే తమ లక్ష్యమన్నారు మాధవ్. ఏపీలో కీలక మెట్రో ప్రాజెక్టులకు మరొక ముందడుగు పడింది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు ఇవాళ టెండర్స్ పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయంలో 40% పనులను తొలుత టెండర్స్ పిలవబోతోంది. మొత్తం 21,616 కోట్లతో ఈ 2 ప్రాజెక్టులకు టెండర్స్ ఆహ్వానించబోతోంది ఏపీ సర్కార్. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రేపటి నుంచి ఈ నెల 31 వరకు 6 రోజుల పాటు సింగపూర్లో పర్యటించబోతున్నారు. దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2వ విదేశీ పర్యటనగా సింగపూర్ వెళ్తున్నారు చంద్రబాబు. విశాఖ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపై సమగ్ర సమాచారం కోరారు మంత్రి. ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. భారతదేశం క్షిపణి ప్రయోగంలో మరొక ముందడుగు పడింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మానవ రహిత డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగించే పరీక్ష విజయవంతమైంది. డీఆర్డీఓ అధికారులను ఎక్స్ వేదికగా అభినందించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలకమైన రక్షణ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే స్థాయికి భారత్ చేరుకుంది అన్నారు. విజయవాడలో నిర్వహించిన దివంగత నటుడు కోట శ్రీనివాసరావు సంతాప సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్, జనసేన నేత సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు హాజరై నివాళి అర్పించారు. కోట్ల మంది అభిమానులను కోట సంపాదించుకున్నారంటూ మంత్రి సత్యకుమార్ కొనియాడారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చింది. దీంతో ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 2,41,048 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అటు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ముంపు మండలాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.